ఉదయకాల సమయంలో మీ దైవదాసుని యొక్క భౌతికాయ ముందు దేవా మరి చిన్న సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. ప్రభా ఆయనతో నాకు కూడా అనుగ్రహించిన ప్రభా ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకోవడానికి ప్రభా మీరే మీ మాటలు నా నోట్లో ఉంచండి. ఏది కూడా మీకు ఇష్టమైంది మాట్లాడుకుంటున్నట్లు మీ మాటలు నాట్లో ఉంచి యథార్థంగా చెప్పడానికి మీరు నాకు సహాయం చేయమని యేసే నామమున అడిగి పెట్టుకున్నాను తండ్రి, ఆమెన్. నా పేరు జెహోషిబా. నేను జోన్ మామ వాళ్ళ పెద్ద చెల్లి కుమార్తెను. యాక్చువల్లీ నేను చాలా పాయింట్స్ రాసుకున్నా, అందులో సగం జాన్ చెప్పేశాడు. మొత్తం బేస్ అంతా చెప్పేశాడు. సో నేను పైన చెప్తే సరిపోతుంది. బట్ మా మామయ్యతో నాకున్న ఆ యొక్క ఫెలోషిప్, affection as me being a first grandchild of Brother Martin, నాకు ఆ ప్రివిలేజ్ ఇచ్చారు ప్రభు టు గెట్ లవ్ ఫ్రమ్ ఆల్ మై అంకుల్స్ అండ్ యాంట్స్, పర్టిక్యులర్లీ జోన్ మామ. జోన్ మామతో ఆయనతో ఉన్న నాకు అనుభవం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఆయన ప్రేమ ఎట్లా అంటే ఎనీథింగ్, హీఈస్ ఎ గో టు పర్సన్. ఎప్పుడన్నా ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఏదైనా చెప్పొచ్చు ఆయనతో. ఏ అక్కరైనా నేను ఫ్రీగా చెప్పుకోవచ్చు. అంటే ఆయనకి నేను నీసిన్లో కంటే నీస్ కంటే నేను ఎట్లా అంటే ఆయనకి నేను ఒక కైండ్ ఆఫ్ ఫ్రెండ్ లాగా. అంటే ఆయన ఎప్పుడు నన్ను డాటర్ లాగా ట్రీట్ చేసినా కానీ ద కాన్వర్జేషన్స్ వీ హ్యాడ్ వర్ లైక్ ఒక ఫ్రెండ్స్తో ఎట్లా మాట్లాడతామో అట్లనే ఎవ్రీథింగ్. ఆయన ఎంత సీరియస్ అయినా కానీ చాలా ఆయన హ్యూమరస్గా మార్చేసేవాళ్ళు. ఎంత సీరియస్గా చెప్పాలనుకున్న హ్యూమర్ అంటే తద్వారా మనం యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా కానీ ఎంతో ఈజ్ చేసేవాళ్ళు అనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్చ్యూస్ ఆఫ్ హిమ్. సో సెకండ్ థింగ్, ఫ్యూ పాయింట్స్ ఐ వుడ్ లైక్ టు షేర్. తర్వాత హీఈస్ అ వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్. ఆయన ఎంత రెస్పాన్సిబుల్ అంటే ఎవ్రీ మాకు ఏంటంటే ఎవ్రీ సమ్మర్ వీ యూస్ టు గో అండ్ స్పెండ్ విత్ అవర్ గ్రాండ్ పేరెంట్స్. శాలెంకి పోయేవాళ్ళము. అక్కడ ఎంతో అసలు ఎంత సంతోషం అంటే నాకు సమ్మర్ వస్తుంది అంటే అది చాలా దోస్ వర్ ద హ్యాపీయెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ కైండ్ ఆఫ్. సో వెళ్తున్నామంటే జోన్ మామ, ఎస్తర్ అత్త కజిన్స్, తర్వాత తాత, అమ్మమ్మ, సూస్పిన్ని, జాన్సన్ బాబాయ్ పిల్లలు అక్కడ ఉంటారు. దాద్ మామ వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు దాద్ మామ వాళ్ళేమో వేరే నర్సీపట్నం అక్కడ ఉన్నారు. కానీ నేను ఎదుగుతున్నప్పుడు జోన్ మామ వాళ్ళు ఎక్కువగా అక్కడ ఉన్నారు. చిన్నప్పుడు దాద్ మామ వాళ్ళు ఉన్నారు. అయితే జోన్ మామ ఏంటంటే ఎంత మేము వచ్చాము అని అంటే ఆయన ఎంతో రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు. అట్ ద సేమ్ టైం మా ఎస్తర్ అత్త కూడా, ఆమె కూడా ఆయన ఎట్లా ప్రేమించారో ఈక్వల్గా షీ ఆల్సో లవ్డ్ అస్. ఆమె ఎక్కడ నాకు పర్సనల్లీ ఆమె ఎక్కడ పార్షియల్గా లేదు. షీ హెస్ ఆల్వేస్ బీన్ లైక్ హర్ లవ్ వాజ్ ఈక్వల్ టు వాట్ హీ హెస్ షోడ్ మీ. అట్లనే ఉండింది. తర్వాత ఎట్లా రెస్పాన్సిబిలిటీ అంటే, నేను నా ఇంటర్మీడియట్ అయిపోయాక మా మమ్మీ నన్ను ఎక్కడ జాయిన్ చేయాలి అని అంటే ఆయన మా మమ్మీతో పాటు వైజాగ్లో ఉన్న కాలేజెస్ అన్నీ తిరిగి అన్ని అప్లికేషన్ ఫామ్స్ తీసుకొచ్చి అన్నీ అట్లా. అంటే వేరే చైల్డ్ గురించి ఆయన ఏమంత ప్రయాస పడవలసిన అవసరం లేదు. కానీ ఆయన ఏంటంటే ఆయన అందరి గురించి ఎవరైనా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అందరి గురించి, ఆయన పిల్లల గురించి ఎట్లా ఆలోచిస్తారో వాళ్ళకు కూడా ఎట్లా చేయాలని ఆయన ఆలోచించే మనిషి. సో అట్లా మా మమ్మీని తీసుకొని నా గురించి ఆయన బాగా అన్నిటికీ తిరిగారు. బట్ లేటర్ ఆన్ గాడ్ హ్యాస్ పుట్ మీ సమ్వేర్ బికాస్ దట్ వాస్ హిస్ పర్పస్. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్చ్యూ ఆఫ్ మై అంకుల్. తర్వాత దీస్ ఆర్ ఆల్ ద ఫిజికల్ థింగ్స్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ విత్ హిమ్. స్పిరిచువల్లీ హీ ఈజ్ అ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. హంబుల్, ఎంత హంబుల్ అంటే ఆయనకి ఎంత దేవుని సేవకులు అయి ఉండి కూడా ఏ చిన్న పని చేయడానికి కూడా ఆయన ఎప్పుడు ఆయన ఘనముగా ఎప్పుడు ఎంచుకోలేదు. అది నేను నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా చిన్న పని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు చేస్తారులే అని ఆయన అనుకోరు.
ఆయన వెంటనే ఆ పనిని తీసుకోవాలనుకుంటారు. అంత హంబుల్ ఆయన. ఎక్కడ నేను కాదని వాళ్ళు చేస్తారు, పక్కన వాళ్ళు చేస్తారు అని ఆయన అనుకోలేదు. నేను యూఎస్లో ఉన్నప్పుడు ఆయన మా ఇంటికి వచ్చారు. 2 టైమ్స్ వచ్చారు మా ఇంటికి. అప్పుడు నేను చాలా సిక్నెస్లో ఉన్నా. ఎంత అంటే చాలా సిక్నెస్. అప్పుడు యూఎస్ వెళ్ళాక నేను బాగా సిక్కాను. మీ అందరికి చాలామందికి తెలుసు. అందరి గురించి నా గురించి ప్రార్థన చేస్తున్నారు. ఎంత అంటే నా సిక్నెస్ని ఆయన కూడా పర్సనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. పెయిన్ని ఆయన కూడా పర్సనల్గా ఫీల్ అవుతారు. అరే ఆ బిడ్డ ఎంత శ్రమ పడతా ఉందని. సో హీ విజిటెడ్ అవర్ హౌస్. అప్పుడు ఏమైందంటే ఎట్లా అంటే వచ్చి కూర్చొని ఏమంటారు, ఒక అతిథిగా ఉండి తను మొత్తం అన్నీ ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు కదా. నో, ఆయన ఏంటంటే అక్కడ కూడా నాకేం హెల్ప్ చేయాలా, ఏ పని చేయాలా, ఎవరిని ఇంటికి వెళ్తే ఆయనకు అక్కడ ఉండరు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయాలా, వాళ్ళ ఇంట్లో ఇంకేమైనా హెల్ప్ చేసి ఏదో ఒకటి కంప్లీట్ చేసిపోవాలా అన్న ఆయనది యాటిట్యూడ్. మా ఇంట్లో ఒక ఫ్యాన్ ఉండింది. ఆ ఫ్యాన్కి ఫుల్ దుమ్ముంటే ఒకరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి శుభ్రంగా మొత్తం క్లీన్ చేసేసి పెట్టారు. అట్లా ఏంటంటే ఎవరింటికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో పని చేయొద్దనే చిన్న పనైనా పెద్ద పనైనా ఆయన ఎక్కడ వెనకాడరు. అట్లాంటి ఆయన నేచర్, అది హంబుల్ నేచర్. ఐ థింక్ నాకైతే అట్లాంటి నేచర్ లేదు. ఐ ట్రై టు డూ సమ్ టైమ్స్ బట్ నాట్ ఆల్ ద టైమ్. నా కంఫర్ట్ జోన్ చూసుకుంటాను, అప్పుడు చేస్తాను. కానీ ఆయన దగ్గర నుంచి అది కూడా నేర్చుకోవాలి. దెన్ ఇంకొకటి నాకు ఎప్పుడు అనిపించేది చిన్నప్పటి నుంచి నేను ఎక్కువగా చూసింది ఏంటంటే హీ హ్యాడ్ బీన్ ఆన్ హిస్ నీస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే ఎర్లీ మార్నింగ్ 4:30 వేకువజామునే ఆయన దేవుణ్ణి పాదాలు పట్టుకున్నారు. ఎప్పుడు ఏ విషయం వచ్చినా కానీ హీ ఈజ్ అ ప్రేయర్ వారియర్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. ఎట్లా అంటే ఆయన ఎప్పుడు చూసినా ప్రార్థన, ఏ శ్రమ వచ్చినా కానీ ప్రార్థన. అందుకేనేమో ఆయన దేవుడు ఎన్నో శ్రమల గుండా తీసుకెళ్లారు. ఎందుకంటే ఇన్ హిస్ ఫైట్ లార్డ్ వాజ్ విత్ హిమ్. హీ ఫాట్ along with the Lord and vice versa. Lord was with him in all his fights because that was the spiritual battle he fought. So in ఈ spiritual battle లో దేవుడు మా మామయ్య ఆయన ప్రార్థన పూర్వకంగా ఎంతో ఆయన దేవునితో పాటు యుద్ధం చేసుకుంటూ సో ఫార్ ఆయన వచ్చారు. అంటే ఇంది నుంచి కూడా మరి ఏమన్నారు, దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. సో హీ వాక్డ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. హూ వాజ్ విత్ హిమ్? లార్డ్ వాజ్ విత్ హిమ్. దట్స్ వై హీ కుడ్ క్రాస్ దట్ వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్. సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఆయన అది క్రాస్ చేసి హీ స్టూడ్ ఆన్ ద షోర్. హీ కేమ్ టు ద ప్లేన్ ల్యాండ్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీఆర్ ఆల్ దేర్ ఫర్ హిమ్. బట్ హూ వాజ్ దేర్ విత్ హిమ్ ఇన్ దోస్ డేస్? అది దేవుడు. తర్వాత ఆయన దగ్గరగా ఉన్న మా అత్త, ఆయనకి ఎంతో సన్నిహితంగా ఉండి దే బోత్ ఫాట్ టుగెదర్ ఫర్ వేర్ ఎవర్ దే ఆర్ టుడే అండ్ దేర్ చిల్డ్రన్ వర్ బిహైండ్ దెమ్. బట్ who fought along with him, along with the Lord? His wife was there with him. So this is what I want to learn, because today my husband and I, ఇది as a family మేమిద్దరము నేర్చుకోవాల్సిన విషయము ఇదన్నమాట. we both, anything we face as families, ఇక్కడ ఉన్న మనం అందరము ఎట్లా ఫేస్ చేయాలి, ఎనీథింగ్ on our knees as a husband and wife, how they fought and how they ఇప్పటివరకు నించున్నారో, that we must learn from them. Okay, so that is one thing I want to let everyone know what I want to learn from him. Tarvata, he has put, like John Singer said, he has got many ఏమన్నారు, ఆయనకి ఎన్నో థాట్స్ ఉన్నాయి. కుమార్తె పెళ్లి చేయాలన్నారు. he wanted, in his race that was one of the things he wanted to do, so he stuck to it and he did that. But సో ఇప్పుడు వరకు ఆయన ఇది చేయాలి, నెక్స్ట్ ఇది చేయాలి. ఆయన బయటికి వచ్చిన తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు. ఆయన హీ వెంట్ ఫార్వర్డ్ అండ్ ఇక్కడ వరకు వచ్చారు. ఎట్లా వచ్చారు? ఆయనకి ఎన్నో మైల్ స్టోన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి దాటుకుంటూ ఇక్కడ వరకు వచ్చారు. తర్వాత కూడా హీ హ్యాస్ సో మెనీ మైల్ స్టోన్స్ ఇన్ హిస్ లైఫ్. అన్నిటి కోసము ఆయన ఏం చేశారంటే ఈ సంవత్సరం అంతటి కోసము హీ ప్రేయిడ్, ఎంతో ప్రార్థన చేశారు. కానీ దేవుడు ఆయన ఎంత ప్యూరిఫై అయిపోయినారంటే ఇంకా లార్డ్
ఇంకా ఆయన నాకు ఇక్కడ పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు, ఆయనని తీసేసుకోవాలి. ఆయన ఎంత సార్వభౌమైనటువంటి దేవుడు, మంచి దేవుడు కనుక ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు ఏంటిది ఆయనకు తెలుసు ఈయన పని ఎంత శ్రమ పడ్డారు. ఆయన శక్తి లోపం లేకుండా ఆయన లేసున్న ప్రతి క్షణము ఆయన కూర్చోరు. హీ కెనాట్ సిట్ ఐడిల్ ఎక్కడ కూర్చోరు. ఆయన ఏంటంటే చేస్తూనే ఉండాలి పని. ఆయన బ్రెయిన్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. కాబట్టి ఆయన ఏంటంటే ఆయన ఏది చేసినా పర్ఫెక్ట్గా చేయాలనుకుంటారు విత్ ద హెల్ప్ ఆఫ్ ద లార్డ్. హీఈస్ బీన్ డూయింగ్ దట్ ఆల్ హిస్ లైఫ్. సో ఇప్పుడు ఎట్లా అంటే దేవుడు నాట్ జస్ట్ దాట్, ఆయన ఆత్మని ఆయన ప్రాణాన్ని కూడా దేవుడు శుద్ధి చేసుకున్నారు. కాబట్టి ఇంకా దేవుడు ఆయన సిద్ధపరచుకున్నారు, పిలుచుకున్నారు. ఎంత గ్లోరియస్ డెత్ దేవుడు ఆయనకి ఇచ్చారంటే, ఆయన భార్య పక్కన కూర్చొని ఆమె మీద లీన్ ఆన్ అవే గ్రేటెస్ట్ ప్రివిలేజ్, గ్రేటెస్ట్, అది ఎంత బ్లెస్సింగ్ అంటే మా అత్తకి కూడా ఆయనకు కూడా హౌ బికాస్ దే వర్ టుగెదర్, నేను పోతున్నా అని చెప్పి ఆమె దగ్గరే ఆయన అదే ప్రాణము విడిచినారు. సో ఇది ఏంటిదంటే దిస్ ఈస్ వాట్ ద గుడ్ బై హీ గేవ్ టు హర్. బట్ హౌ హీ గేవ్ మీ గుడ్ బై వాజ్, మేము మొన్న తిర్సా వివాహానికి వెళ్ళినప్పుడు మేము అవర్ ప్లాన్ వాజ్ టు వివాహానికి వెళ్ళి పొద్దున వెళ్ళి రాత్రి వెళ్ళిపోదాం అనుకున్నాము. కానీ మమ్మల్ని ఏమన్నారంటే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండమన్నారు. సో వి స్టేట్. అప్పుడు ఉన్నప్పుడు ఏమైందంటే ఇంకా మేము తయారైపోతుంటే ఫస్ట్ దాదమామ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాం, వెళ్ళిపోదామంటే మిరియామత్తేమో లేదు ఉండండి అన్నారు. తర్వాత కొంతసేపటికి సరే చెప్పినా కానీ మిరియామత్త ఏం మాట్లాడట్లేదు. తర్వాత బయటకు వచ్చినాక బన్బాస్ మామే ప్రేయర్ చేశారు, ఇంకా అయినా పంపించట్లేదు. ఇద్దరు ప్రేయర్ అయిపోయింది, ఇంకా అంటున్నారు అరే ఇంకా పంపించట్లేదు, ఇంకా పోనివ్వట్లేదు ఏనంటే, అయితే నేను చేస్తే కానీ పోనీయారు అనుకుంటా ప్రార్థన మిమ్మల్ని అని అన్నారు. తర్వాత మిరియామత్త గబగబ భోజనం పెట్టిన తర్వాత ఇంకా వెళ్ళండి అని చెప్పి కార్ ఎక్కినాక హీ ప్రేడ్ ఫర్ అస్ లాస్ట్ అండ్ హీ సెడ్ గుడ్ బై ఆన్ దట్ డే. వెన్ వీ క్లోజ్ ద డోర్ ఆఫ్ హర్ కార్ హీ సెడ్ గుడ్ బై. ఎందుకు గుడ్ బై చెప్పారు, మామూలుగా బాగా చెప్తాం కదా బాయ్ అన్నాడు. He said goodbye on that day. I didn't know that he would go, but he went to be with the Lord and he went to see his Creator. So what I want to learn is like మన దినాలు ఎంతో అది బెత్తడే మనం అనుకుంటాము. We want to do so many things in our life. అవన్నీ ఏంటంటే మన తలంపులు. బట్ Lord is so, ఆయన థాట్స్ దే ఆర్ సో ప్రెషస్ టువర్డ్స్ అస్. మనల్ని ఎక్కువ కాలం శ్రమ పెట్టాడు ఆయన. ఎంతవరకు మనం శ్రమపడి పరిచయం అయిపోతామో దట్ డే హీ విల్ టేక్ అస్, బట్ హీ విల్ లీవ్ ద వర్క్ విచ్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ టు అదర్స్ హూ ఆర్ ఇన్. ఆయన ఫామ్లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి వదిలిపెడతారు. సో మనం ఏం నేర్చుకోవాలంటే వీ మస్ట్ కంటిన్యూ ద వర్క్ విచ్ హీ లెఫ్ట్ టు అస్ అండ్ వీ కెనాట్ స్లాక్ ఆఫ్ ఇన్ దట్. సో అది మనము చాలా నేర్చుకోవాలి. మనం ఇప్పుడు ఇమోషనల్గా ఎంతో తండ్రి డెసిషన్స్ తీసుకుంటాం కానీ సో వీ మస్ట్ ప్రే దట్ వీ వుడ్ స్టాండ్ బై దోస్ డెసిషన్స్. సో దట్ ఈస్ మై ప్రేయర్ టుడే. అని నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలు కూడా ఒక దినము ఇట్లా ఆయనతో పాటు ఫైట్ చేసి మేము కూడా ఒక దినము జాన్ సింగ్ చెప్పినట్టు వెన్ వి మనం ఎప్పుడన్నా బల్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనల్ని మనం మన కాన్షియస్ని ఇగ్నోర్ చేసి మనం బ్లైండ్గా మనం బలలో చేసే ధైర్యము మనం అప్పుడప్పుడు చేస్తాము. కానీ మనము మన కాన్షియస్ని మనం ఎప్పుడైతే మనము ఖచ్చితంగా చెక్ చేసుకుంటామో వీ వుడ్ నో వెదర్ వీఆర్ 100% రైట్ విత్ ద లార్డ్ ఆర్ నాట్, అట్లీస్ట్ మనకున్న హ్యూమన్ కెపాసిటీలో. సో ఆయన వే చేస్తే అవి ఇంకా చాలా కనిపిస్తాయి. అట్లీస్ట్ మన కాన్షియస్ని మనం చెక్ చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు చూపిస్తాడు వేర్ వీఆర్ రాంగ్. సో నేను వాట్ ఐ వాంట్ టు లెర్న్ ఈజ్ ఎవ్రీ డే చెక్. దేవుడు రోజు ఒక విషయం చెప్తాడు నాకు, ఒక విషయం స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ దట్ పర్టిక్యులర్ థింగ్. బట్ అది కనుక మనం ఏంటంటే ఈ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇన్ దిస్ రేస్ లార్డ్ విల్ కీప్ పర్జింగ్ అస్ సో దట్ వన్ డే we will be like Lord, like ఆయన ఫాలోవర్ జోన్మామ లాగా ఆయన అందరినీ పర్జు చేసుకొని ఆయనను కూడా పర్జు చేసినట్టు నన్ను, నా కుటుంబం, మనలందరినీ కూడా పర్జు చేసి దేవుడు తీసుకెళ్తాడు. ఆయన రమ్ము అని పిలిచినప్పుడు దట్ మూమెంట్ హీ వాజ్ నాట్ విత్ అత్త, హీ ఇమ్మీడియట్లీ హీ వెంట్ టు బీ విత్ హిమ్. ఇంకేమంటే సడన్గా ఆయన కొలాప్స్ అయిపోయినారు. అంటే ఏంటంటే ఇమ్మీడియట్గా ఆయన పట్టుకొని వెళ్ళిపోయినారు ఆయనని. సో వాట్ ఇది మనం ఏంటంటే ఆ మూమెంట్ కొరకు
మనము సిద్ధపడాలి. వి డోంట్ నో నెక్స్ట్ మూమెంట్ నేను ఉంటానా ఉండను, కానీ ఎవ్రీ టైమ్ am I ready to go if Lord calls me? So that this is what I want to learn. Thank you so much for this precious time which is given to me. Praise the Lord.